హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు క్రిప్టో కరెన్సీ సొలోనా గురించి అనాలిసిస్ చేస్తా ఫ్రెండ్స్. ఇది మీకు తెలిసిందే, మార్కెట్ క్యాప్లో ఓవరాల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్లో 5th ర్యాంక్ ఫ్రెండ్స్ ఇది. సో సొలోనా ఇది డైలీ చార్ట్ ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్, ఇది డైలీ చార్ట్. సో ఓవరాల్గా మనకి లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి గమనిస్తే క్రిప్టో కరెన్సీ బుల్ ట్రెండ్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ కన్సాలిడేషన్ అయింది. ఈవెన్ చాలా క్రిప్టో కరెన్సీ క్రాష్ అయినాయి, ఇంక్లూడింగ్ బిట్ కాయిన్తో సహా. సో సొలోనా కూడా మనకి గమనిస్తే ఆల్మోస్ట్ ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో వీక్లీ చార్ట్ గమనిస్తే లాస్ట్ ఇయర్ 2023 అక్టోబర్ ఆ ప్రైస్ గమనిస్తే ఆల్మోస్ట్ 22 ప్రైస్ ఫ్రెండ్స్. సో 22 నుంచి ఇప్పుడు ప్రైస్ గమనిస్తే ఆల్మోస్ట్ 200+ దగ్గర 191 ఈరోజు ప్రైస్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 10x రిటర్న్స్ అని ఇచ్చింది లాస్ట్ విత్ ఇన్ 1 ఇయర్లో ఫ్రెండ్స్. బట్ కమింగ్ డేస్లో మార్కెట్ ప్రైస్ అని గమనిస్తే నేను ఓవరాల్గా ఈ బుల్ ట్రెండ్ ఇట్లా కంటిన్యూ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో డైలీ చార్ట్ గమనిస్తే మనకి రీసెంట్ చూస్తే ఈ మంత్లో స్వింగ్ హై క్రియేట్ అయింది. యాక్చువల్గా స్వింగ్ హై లెవెల్ చూస్తే 2209 ఫ్రెండ్స్, 209.91 లెవెల్ మార్క్ చేస్తాను ఇక్కడ. సో రఫ్లీ 210 ఇయర్ల దగ్గర అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్. పుల్ బ్యాక్ లెవెల్ గమనిస్తే మీకు జూమ్ చేస్తాను. ఈ లెవెల్, ఈ క్యాండిల్ అనేది, ఈ క్యాండిల్లో ఫ్రెండ్స్ 162. సో 209 నుంచి 162 వరకు పుల్ బ్యాక్ అయింది. అక్కడ నుంచి మనకి మీరు క్లోజ్గా గమనిస్తే ఇమ్మీడియట్గా ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో ఈ స్వింగ్ హై ఫార్మేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇన్ బిట్వీన్ ఒక స్వింగ్ హై ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. ఈ స్వింగ్ హై 209 నుంచి 162 మిడిల్ చూసుకుంటే ఇక్కడ ఒక స్వింగ్ హై ఫార్మేషన్ 195.70. సో 195.70 ఇది ఈ క్యాండిల్ హై ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ గమనిస్తే రీసెంట్ క్యాండిల్ 196 ఫ్రెండ్స్. సో స్వింగ్ హై అనేది బ్రేక్ అయింది. సో స్వింగ్ హై అనేది బ్రేక్ అవ్వడం అనేది అదొక పాజిటివ్ పాయింట్ బుల్ ట్రెండ్ అయ్యేటప్పుడు. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక బేసిక్ కాన్సెప్ట్ మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వింగ్ హై ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత అక్కడే 2-3 డేస్ కానీ ఒక 4-5 ట్రేడింగ్ సెషన్స్ కానీ ప్రైస్ అక్కడే ట్రేడ్ అవుతే ఇమ్మీడియట్గా ప్రైస్ అనేది నో డౌట్ కంపల్సరీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదొక కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే, ఏదైతే స్వింగ్ హై ఉంటుందో స్వింగ్ హై కంటే కింద మార్కెట్ అనేది ఒక 2-3 డేస్ కానీ ట్రేడ్ అయినా కూడా స్వింగ్ హై నియర్లో ఫ్రెండ్స్, స్వింగ్ హై బ్రేక్ అయ్యి ట్రేడ్ అవ్వడం కాదు. సెకండ్ సినారీలో స్వింగ్ హై కిందనే ఒక 2-3 డేస్ మార్కెట్ అనేది ట్రేడ్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా స్వింగ్ హై బ్రేక్ చేసి హై లెవెల్ అనేది ప్రైస్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం గమనిస్తే మార్కెట్ అయితే ఈ స్వింగ్ హై 195 ఫ్రెండ్, 195.70. రీసెంట్ స్వింగ్ హై వచ్చి 196.38. సో ఆ స్వింగ్ హై అనేది మార్కెట్ అనేది బ్రేక్ అయ్యి లాస్ట్ 2-3 డేస్ నుంచి మార్కెట్ అయితే స్వింగ్ హై కిందనే కన్సాలిడేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ గమనిస్తే యాక్చువల్గా 191 స్వింగ్ హై దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ మనం క్లియర్గా చూడాలనుకుంటే హవర్లీ చార్ట్ చూడొచ్చు. సో హవర్లీ చార్ట్ గమనిస్తే మీకు ఇక్కడ బ్లూ కలర్ అనేది 50 డేస్ ఈఎంఐ, రెడ్ కలర్ అనేది 200 EMI ఫ్రెండ్స్. లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ 200 EMI దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ప్రైస్ ఇక్కడ 200 అంటే కింద అనేది ట్రేడ్ అయినా కూడా ఇమ్మీడియట్గా బుల్స్ కంట్రోల్ తీసుకొని మార్కెట్ పైకి వచ్చింది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మార్కెట్ గమనిస్తే 191.88. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఒక పర్టికులర్ టార్గెట్ రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇమ్మీడియట్ టార్గెట్ గమనిస్తే మనకి స్వింగ్ హై ఫ్రెండ్స్, ఈ 209 ఏదైతే ఉందో మార్కెట్ కమింగ్ డేస్లో 209 అనేది మార్కెట్ ఫస్ట్ టార్గెట్ ఇది. సో అది రీచ్ అయిన ఇమ్మీడియట్ విత్ ఇన్ డేస్లోనే నెక్స్ట్ టార్గెట్ 220 ఫ్రెండ్స్. ఇక్కడ మార్క్ చేసేటువంటి 220 రైట్ సైడ్ బ్లాక్ కలర్లో చూడొచ్చు. సో ఇది ఎక్కువ టైం కూడా లేదు ఫ్రెండ్స్. నేను అంచనా ఎక్స్పెక్ట్ చేసే దాన్ని బట్టి ఒక 10-15 ట్రేడింగ్ సెషన్స్లోనే, ఇది యాక్చువల్లీ ఈ మంత్ ఈరోజు లాస్ట్ ట్రేడింగ్ డే మంత్లో, మార్చ్లో, ఏప్రిల్ 10-15 ఈ 10-15 ట్రేడింగ్ సెషన్స్లోనే ఈ 220 లెవెల్ అనేది మార్కెట్ కంపల్సరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రొవైడ్ ఒకే ఒక కండిషన్, ఈ వీక్లీ చార్ట్ గమనిస్తే, సో వీక్లీ ప్రీవియస్ వీక్ అయితే ఉందో ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనమాట. సో ఈ ప్రీవియస్ వీక్లో గమనిస్తే 162. సో 162 లెవెల్ కింద డైలీ క్యాండిల్ స్టిక్ క్లోజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఇన్ కేస్ ప్రైస్ 162లో కింద కంటే మార్కెట్ రావచ్చు మల్టిపుల్ టైమ్స్ 162 లెవెల్ కంటే ప్రైస్ కిందకు వచ్చి మళ్ళీ బుల్స్ ప్రైస్ పైకి పుష్ చేయొచ్చు అనమాట. సో విక్స్ కానీ టైల్స్ కానీ ఫార్మేషన్ అవ్వచ్చు. బట్ మన రిక్వైర్మెంట్ అంటే డైలీ క్యాండిల్ స్టిక్ అనేది 162 లెవెల్ కింద కంటే క్లోజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఈ కండిషన్ ఒకటి మెయింటైన్ చేయగలిగితే, ప్రైస్ దీనికంటే పైన ఉండగలిగితే కమింగ్ డేస్లో నేను చెప్పిన 220 లెవెల్ అనేది గ్యారెంటీ వచ్చే అవకాశం ఫ్రెండ్స్. ఎక్కువ టైం లేదు, 70-80% ప్రాబిలిటీ
ప్రైస్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే బిట్ కాయిన్ ఓవరాల్గా ఇయర్ బుల్ ట్రెండ్ కంటిన్యూషన్ అవకాశం ఉంది. బిట్ కాయిన్ ఫాలో అవుతూనే మిగతా 100,000s ఆఫ్ కరెన్సీస్ దాన్ని ఫాలో అవుతూ ఇయర్ న్యూ హైస్ వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. బిట్ కాయిన్ అరౌండ్ 1 lakh ప్లస్ వచ్చే అవకాశం ఉంది, $1 lakh. సో దాన్ని ఫాలో అవుతూనే ఈవెన్ సొలోనా కూడా మన ప్రజెంట్ కరెన్సీ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ కరెన్సీ కూడా అప్ ట్రెండ్ అయ్యే కంటిన్యూషన్ ఉంది. సో షార్ట్ టర్మ్ టార్గెట్ అనేది నేను అప్డేట్ చేస్తే 10 to 15 ట్రేడింగ్ సెషన్స్లో ఈ 220 లెవెల్ ఏదైతే ఉందో నేను చెప్పిన గ్యారంటీ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఈ కండిషన్ చెప్పాను కదా, ఈ 162 లెవెల్ అయితే డైలీ క్యాన్సిల్ దీనికంటే కింద క్లోజ్ అవ్వకూడదు. ఈ కమింగ్ డేస్లో మన మార్కెట్ ప్రైస్ మూమెంట్ మీకు టార్గెట్ అచీవ్ అయిందో లేదు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.